నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. అంగన్వాడీల డిమాండ్స్. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి. టిఆర్ మినీ సెంటర్ ని మెయిన్ సెంటర్ గా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలి. ఎంఎస్ మినీ సెంటర్ కి వర్కర్స్ ని ప్రమోషన్స్ ఇవ్వాలి. ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలకు పెంచాలి. వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి. హెల్పర్ల ప్రమోషన్ కు నిబంధనలు రూపొందించాలి. 15 ప్రమోషన్ వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి. 15 అంగన్వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలి. టీటీవైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలి. గ్యాస్ ని ప్రభుత్వమే నేరుగా సెంటర్లకు సరఫరా చేయాలి. ఈటీఎఫ్ఆర్ఎస్ ని రద్దు చేయాలి. అన్ని యాప్స్ ని ఒకే యాప్ గా మార్చాలి. టీఐసిడిఎస్ కి బడ్జెట్ లో నిధులు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు చాలించాలి. ఈ ఆగిపోయిన సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజు గుడివాడ ప్రాజెక్టు 31వ రోజు మేము సమ్మెను కొనసాగిస్తున్నాము. 31 రోజులుగా మేము సమ్మె కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ చేమకుట్టినట్టు కూడా లేదు. ఈ మొండి వైఖరిని మరి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుందో మాకైతే తెలియట్లేదు. మరి మేము కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము పదే అడుగుతున్నా గానీ కనీసం తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్న ఆ రోజు సీఎం గారు పాదయాత్రలో 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పిన మాట ఇంతవరకు నెరవేర్చలేదు. కనీసం 26,000 రూపాయలు ఇవ్వకపోయినా ఆ 13,600 రూపాయలు తెలంగాణలో తీసుకుంటున్నారు. వాళ్ళకన్నా అదనంగా 1000 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాము. కనీసం 14,600 రూపాయలన్నా ఇస్తాడని ఆశపడుతున్నాము, కానీ ఇవ్వట్లేదు. మరి సజ్జల రామకృష్ణ గారు మరి ఈ 1,00,000 ఓట్లు మాకు వద్దని చెప్తున్నారు. 1,00,000 ఓట్లు కాదు సార్, కనీసం మేము అక్క చెల్లెమ్మలు ఇంతమంది రోడ్లు ఎక్కి వీధులెక్కి టెంటల్ హౌస్ లో కూర్చొని మేము పండుగల పబ్బాలకి కాకోకుండా క్రిస్మస్ కానీ జనవరి కానీ మేము రాబోయే సంక్రాంతి కానీ ఈ టెంట్ హౌస్ లో జరుపుకోవాల్సిన దుర్దినాలు మాకు ఈ రోజున పరిస్థితి కల్పించింది గవర్నమెంట్. కనీసం ఎస్మా చట్టాన్ని మరి మా మీద ప్రయోగించారు. మేము ఎంతటి వారమని మా మీద ఎస్మా చట్టం తీసుకొచ్చారు ఈ రోజున. మరి మేము ప్రభుత్వ ఉద్యోగులమేమి కాదు, కానీ సంక్షేమ పథకాలు వర్తించే పాటికేమో ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరని చెప్పి మాకు పథకాలు వర్తించట్లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే చట్టాలు మాకు ఇచ్చారు. దయచేసి వెంటనే ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. మేము కోరిన డిమాండ్స్ అన్ని మాకు కల్పించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ ఇచ్చిన నిన్న నోటీసులు మా అందరికి గుడివాడ ప్రాజెక్ట్ లో ఇచ్చారు. అట్లాగే అన్ని చోట్ల కూడా ఇచ్చారు. ఇచ్చిన నోటీసులు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అలాగే మాకు తక్షణమే మాకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, మరి త్వరలోనే మంచిగా మాకు జీతం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం.